హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. యూట్యూబ్లో వీడియోస్ పెట్టి చాలా డేస్ అయిపోతుంది. డేస్ కాదండి బాబు, ఇయర్స్ అయిపోతుంది. ఛానల్ పోయిందేమో అనుకున్నాను, కానీ చూస్తే ఇంకా బ్రతికే ఉంది. సర్లే, మళ్ళీ వేరే ఛానల్ ఎందుకు, దీనిలోనే కంటిన్యూ చేద్దామని ఇంకా వీడియోస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈ గ్యాప్లో అసలు నేను ఏమైపోయాను, ఎందుకు బ్రేక్ వచ్చిందో ఇవన్నీ స్లోగా చెప్పుకుందాం. ఈ గ్యాప్లో నేను బాగా ఫుడ్ వీడియోస్ చేసేదాన్ని. ప్రెగ్నెన్సీలో దట్టు క్రేవింగ్స్ ఒకటి బాగా ఎక్కువ ఉంటాయి కదా, వీడియోస్ చూస్తుంటే తినాలనిపించేది. అండ్ వై నాట్, నేను ఎందుకు ట్రై చేయకూడదని కూడా అనిపించింది. సో ఇప్పటికైతే ఖాళీ దొరికేసింది. ఇక నుండి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మా మమ్మీ గుత్తొంకాయ కర్రీ చేసిందండి. వేడి వేడి అన్నంలో కొంచెం అలా పచ్చడితో కూడా నాకు తినాలనిపించింది. సో ఇంకా అలా తింటుంటే దేశముద్ర మూవీలో కోయసాలగా డైలాగ్ గుర్తొచ్చింది. అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా కలిపి తింటాము. బాగుంటుంది కదండి ఆ డైలాగ్. సో ఇంకా అలా తినేసి మన రారాజైన వంకాయ కర్రీతో ఫుల్గా లాగించేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది కర్రీ. అప్పుడే అయిపోతుందా, మనకి పెరుగన్నంతో ఫినిషింగ్ టచ్ ఇవ్వకపోతే అసంతృప్తిగా అనిపిస్తుంది. సో కొంచెం అలా గడ్డపరుగు వేసుకుని ఆనియన్ ఒకటి మిగిలిపోయింది, అది కూడా యాడ్ చేసేసి ఫుల్గా పెరుగన్నం కూడా లాగించేసాను. సో ఫైనల్లీ నా లంచ్ ఈ రోజుకైతే అలా కంప్లీట్ అయిపోయిందండి. హలో, నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి నాకు, ఇంకా వీడియోస్ పోస్ట్ చేయాలి కదా. బాయ్.